రాత్రి 10 గంటలు. పిల్లలిద్దరూ పడుకున్నాక వెళ్లి వరాండాలో ఉన్న వాలు కుర్చీలో కూర్చొని రోడ్డు వైపు చూస్తోంది భర్త శ్రావణ్ కోసం భార్య పల్లవి. వీధి దీపం వెలుగులో నిర్మానుష్యంగా ఉన్న ఆ దారిలో అల్లంత దూరాన రోడ్డంతా తనదేనన్నట్టు అటూ ఇటూ తూలుతూ వస్తున్నాడు శ్రావణ్. భర్తను గమనించిన పల్లవి లేచి వెళ్లి కాంపౌండు గేటు తీసింది. బ్యాగును వాకిట్లోనే గీరాటేసి సరాసరి పడగదికెళ్లి అలాగే మంచానికి అడ్డంగా పడుకున్నాడు శ్రావణ్. బ్యాగును తీసుకు వెళ్లి టీపాయి మీదుంచి భర్త వద్దకు వెళ్ళింది పల్లవి. ఏమండి, మళ్ళీ ఏంటండి ఇది? గత నెల్లో ఇకపై తాగనని ప్రమాణం చేశారు అడిగింది. అవును, చేశాను. ఇవాళ తాగాను. అయితే ఏంటి? వెళ్ళవే అవతలికి మత్తుగానే అన్నాడు. అది కాదండి, పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. రోజు ఈ స్థితిలో మిమ్మల్ని చూస్తే మీవల్ల వాళ్లు పాడయ్యే ప్రమాదముంది. పిల్ల 8వ తరగతి చదువుతుంది. షార్పు గరల్. బహుశా తను గమనిస్తుందేమోనన్నది నా అనుమానం. బ్రతిమాలింది. ఏంటే పిల్లలు ప్రమాదమంటూ వాగుతున్నావ్ రాస్కల్ అని కోపంగా లేచి అలాగే చెంపను చెల్లుమనిపించాడు. పల్లవి చెంపను పట్టుకుని మీరు కొట్టడం నాకు కొత్తేమీ కాదు. కొట్టండి, కాని ఇలా తాగి రాకండి. రండి భోంచేద్దాం బ్రతిమాలినట్టు అడిగింది. నేను ఫ్రెండ్సుతో భోంచేసే వచ్చాను. నా ఎదరే ఉండకు. వెళ్ళి పడుకోమంచంలో అటు తిరిగి పడుకున్నాడు శ్రావణ్. అంతా నా కర్మ. మందు ముట్టనని ప్రమాణం చేశారు. ఇవాళ మళ్ళీ తాగొచ్చారు. నేను భార్యను సరే, ఓర్చుకుంటాను. పెద్ద పాపకు అన్నీ అర్థమయ్యే వయసు. తను ఫీలైతే ఇంకేమన్నా ఉందా? వీరి వల్ల గుట్టు బట్ట బయలైతే తప్పకుండా విపరీత పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. భగవంతుడా, అలా జరక్కుండా వీరు తాగుడు మానేలా చెయ్య స్వామీ అని గొనుక్కుంటూ పిల్లలున్న గదికి వెళ్లబోయింది పల్లవి. పల్లవి మాటలు లీలగా శ్రావణ్ చెవిన పడ్డాయి. షాక్ తిన్నట్టు దిగ్గున లేచాడు. మరి మనసులో ఏమనుకున్నాడో ఏమో. వెళ్లి పల్లవి చేతులను గట్టిగా పట్టుకున్నాడు. పల్లవి అంటూ, వదలండి, నేను వెళ్ళాలి. కోపాన్ని ప్రదర్శించిందామె. నన్ను క్షమించు పల్లవి. నిజమే, తాగనని ప్రమాణం చేశాను. నెలనాళ్లు జాగ్రత్తగానే ఉన్నాను. కాని నా స్నేహితులు నన్ను బలవంతంగా తీసుకెళ్లారు. ఆఫీసులో నేను ఓ టెండరు పాస్ చేశానని, అందుకు ఆ పార్టీ వాళ్లు 5,000 ఆ డబ్బును ఈ విధంగానే ఖర్చు పెట్టాలన్నారు. నాది తప్పే. ఇంకెప్పుడూ ఇలా నడుచుకోను. పొద్దాక పిల్లల్ని, భగవంతుణ్ణి గుర్తుచేస్తూ నన్ను భయపెట్టకు పల్లవి ప్రాధేయపూర్వకంగా అన్నాడు శ్రావణ్. చేసేది లేక భర్త చేతులనుంచి తన చేతులను సున్నితంగా విడిపించుకుని మౌనంగా వెళ్ళిపోయింది పల్లవి. మరుసటి రోజు శ్రావణ్ త్వరగా ఆఫీసుకు వెళ్ళిపోయాడు. ఆఫీసులో కనీసం ప్రక్క సీటులో ఉన్న ఫ్రెండును కూడా పలకరించకుండా పనిలో నిమగ్నమయ్యాడు. కాఫీకి ఒక్కడే వెళ్లాడు. లంచ్ అవర్లో ఫ్రెండ్సుతో కలవకుండా భోంచేసి వచ్చి సీటులో కూర్చొన్నాడు. ఏరా, ఉదయం నుంచి చూస్తున్నాం. కాఫీకి ఒక్కడివే వెళ్ళావ్, లంచ్ కూడా ఒక్కడివే తీసుకున్నావ్. ఏంటి సంగతి? మాతో చేరవా? మేము వంటరాని వాళ్లమా? అడిగాడు ఒకడు. చెప్పు మామా, నువ్వు మాతో రాకుంటే ఏదో వెలితిగా ఉన్నట్టుంది. కారణమేంటి? రెండోవాడు ప్రశ్నించాడు. శ్రావణ్ మౌనంగా ఉండిపోయాడు. పోనీలేరా. ఓరే శ్రావణ్, విను. మనమందరం కలిసి చేసి పెట్టిన మరో పనికి ఇవాళ దానికి సంబంధించిన వాళ్లొచ్చి 5,000 రూపాయలు ఇచ్చారు. సాయంత్రం స్వాగత్ హోటల్లో మనం పార్టీ చేసుకుంటున్నాం. వచ్చేయ్, భాగం డబ్బులిమ్మని అడక్కుమూడోవాడన్నాడు. నాకేమీ వద్దురా, మీరే తీసుకోండి. పార్టీ కూడా మీరే చేసుకోండి. నన్నొదిలేయండి చాలు. దృఢంగా వచ్చాయా మాటలు శ్రావణ్ నోటినుంచి. పకపకా నవ్వారు ముగ్గురు స్నేహితులు. వాళ్లలో రెండోవాడు వీలుపడదు మామా, నువ్వొక్కడివే మంచివాడివనిపించుకోవడం కుదరదు. కావాలంటే రేపటినుంచి మాకు దూరంగా ఉండిపో. పద పద మామా అన్నాడు రెక్క పట్టుకుని లేపుతూ. తప్పదన్నట్టు పైకి లేచాడు శ్రావణ్. శ్రావణ్ను నెట్టుకుంటూ వెళ్లి బైకులో కూర్చోబెట్టుకుని నలుగురు స్వాగత్ హోటల్కు వెళ్లారు. ఓ టేబుల్లో కూర్చొన్నారు. బ్రాందీ ఆర్డర్ చేసుకున్నారు. 5 నిమిషాల్లో బ్రాందీ వచ్చింది సైడ్ డిష్తో పాటు. తాగను మొదలు పెట్టారు ముగ్గురు స్నేహితులు. ఏంటిరా, గ్లాసు ముందుంచుకుని మౌనంగా ఉన్నావ్? ఒక్క పెగ్గేలే లాగిచ్చేయ్ అన్నాడు మూడో ఫ్రెండు. అయితే భార్యకిచ్చిన మాట మనసులో మెదలగా ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు శ్రావణ్. ఏంట్రా ఆలోచిస్తున్నావ్? సిప్ చెయ్యి అన్నాడు ఇంకొకడు. గొలపెట్టారు తతిమ్మా ఇద్దరు. శ్రావణ్ కూడా గ్లాసులోని బ్రాందీని గటగట తాగేసి పొద్దుపోయిందిరా, నేనొస్తాను, రేపు కలుద్దాంలే అంటూ పైకి లేవబోయాడు. అప్పుడు తన జేబులోనుంచి మడిచిపెట్టిన నోటు పుస్తకంలోని కాగితమొకటి క్రింద పడింది. దాన్ని చేతికి తీసుకుని బ్యాగుతో పాటు గబగబ బైకు వద్దకు నడిచాడు. బైకు మీద కూర్చొని కాగితాన్ని విప్పి చూశాడు. అది కూతురు లాస్య దస్తూరితో రాసుంది. సుదీర్ఘమైన ఉత్తరమది. వెంటనే చదవను ప్రారంభించాడు. నాన్న, భయం వల్ల మీతో ముఖాముఖిగా చెప్పుకోలేని 4 మాటలను ఈ ఉత్తరంలో రాస్తున్నాను. ఇవాళ నా పుట్టినరోజు. మీరు త్వరగా వస్తారని నమ్ముతాను. పోతే మిమ్మల్ని నిత్యం గమనిస్తూనే ఉన్నాను. ఉదయం ఆఫీసుకు వెళ్లేటప్పుడు బాగానే వెళతారు.
సాయంత్రం. అసలు సాయంత్రం ఆఫీసవుతూనే మీరెప్పుడు ఇంటికి వచ్చారు కనుక ఏ అర్ధరాత్రికో బాగా తాగి తూలుతూ వస్తారు. అమ్మ ప్రశ్నిస్తే విచక్షణారహితంగా మూర్ఖుడిలా మారిపోయి చెయ్య చేసుకుంటారు. మరి ఏ దేవుడు కరుణించాడో గత నెల్లో ఓ రోజు తాగనని అమ్మకు ప్రమాణం చేసి బుద్ధిగా ఉంటూ వచ్చారు. మేము సంతోషించాము. మరి మళ్ళీ మీకేమైందో 2 రోజుల నుంచి తాగుతున్నారు. మీవల్ల ఇరుగు పొరుగు వాళ్ల వద్ద పరువు పోతుందని అమ్మ మిమ్మల్ని మందలించటం మాని ఓర్పుతో మీకనుకూలంగా మారిపోయింది. అయితే నేను అమ్మలా మారి మౌనంగా ఉండలేకపోతున్నాను. నాన్న, 8వ తరగతి చదువుకుంటున్న నాకు కాస్త ఆలోచించే శక్తి ఉంది. మీరు ఇలాగే ఉంటే నా భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతోందేమోనన్న భయం నాకుంది. మిమ్మల్ని, మీ తాగుడిని తలచుకుంటే అసహ్యం వేస్తోంది. మీకు తెలియందేమీ కాదు, ఈ తాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు సర్వనాశనమైపోతున్నాయి. నా స్నేహితురాలు తండ్రి ఈ తాగుడుకి బానిస కావడం వల్ల వాళ్లను ఆర్థిక ఇబ్బందులు వెంటాడగా చదువు మానుకుని ఏదో కంపెనీలో 5,000 రూపాయలకు ఉద్యోగం చేస్తోంది. అలాంటి పరిణామమే ఇంకో స్నేహితురాలి ఇంట్లో చోటు చేసుకోగా వాళ్ల అమ్మ ఉరి వేసుకుని చనిపోయింది. ఇప్పుడు తల్లిలేని పిల్లగా, తాగుబోతు తండ్రి ప్రేమానురాగాలకు దూరంగా బాధతో బడికి వస్తోందా అమ్మాయి. మరి భవిష్యత్తులో తన జీవితం ఎలా సాగుతోందో ఊహించలేము. నాన్న, అసలు మీకేమైంది? నా తమ్ముడి భవిష్యత్తు మీకు అక్కరలేదా? మేము ఎలా పోయినా పర్వాలేదా? మళ్ళీ తాగుతున్నారెందుకు? మొదటే మనం అప్పుల ఊబిలో కూరుకుపోయాం. అందుకు తగ్గట్టు అటు నాన్నమ్మ తరపునుంచో లేక అమ్మమ్మ తరపునుంచో ఎలాంటి ఆర్థిక సహాయం పొందలేకపోతున్నాం. ఇక మీ జీతం డబ్బుల్లో మీ వ్యసనాలకు పోను మిగిలిన డబ్బు అమ్మ చేతికిస్తే ఆమె ఈ కుటుంబాన్ని ఎంతో కష్టంగా నెట్టుకొస్తోంది పాపం. నాన్న, మీరిలాగే కొనసాగితే మా భవిష్యత్తేమో కాని మీరు చెల్లుకుంటారు. అవును నాన్న, ఆరోగ్యం దెబ్బతిని ఊపిరితిత్తుల వ్యాధిలో మీరు బాధపడుతున్నారని నాకు ఈ మధ్యే తెలిసింది. ఎలా తెలిసిందంటారా? మొన్నో రోడు మీరు రోజూ దగ్గే మామూలు దగ్గుకు తేడాగా ఎడతెరపి లేకుండా దగ్గి కళ్ళెతో రక్తం పడగా దాన్ని మీ షర్టుకు తుడిచి ప్రక్కన పెట్టారు. అది చూసి నేను షాక్కు గురయ్యాను. అంటే అది ఊపిరితిత్తుల వ్యాధేగా. కనుక నాన్న, మీరు మాకు కావాలి. మా కోసమైనా మీరు బ్రతకాలి. ఆలోచించుకోండి. తాగుడు మానండి. అమ్మను, తమ్ముడ్ని, నన్ను సంతోషంగా ఉంచుకోండి. మా కోసం బ్రతకండి ప్లీజ్. నాన్నకు ప్రేమతో, లాస్య అని రాసిన కూతురి ఉత్తరం మొత్తం చదివిన శ్రావణ్కు ముచ్చమటలు పోసినాయి. మీరు మాకు కావాలి, మాకోసమైనా మీరు బ్రతకాలి అన్న మాటలు శ్రావణ్ హృదయాంతరాలను తాకాయి. కర్చిఫ్తో ముఖం తుడుచుకున్నాడు. బైకును స్టార్టు చేసుకుని ఇంటికి బయలుదేరాడు. అప్పుడు రాత్రి 9 అయ్యింది గదమ్మా. కాండిల్స్ వెలిగించి కేక్ కట్ చేస్తే నీ పుట్టిన రోజు పండగ అయిందనిపించుకుని భోంచేసి పడుకుందాం తల్లి పల్లవి అంది. అవునక్క, నాకు ఆకలవుతోంది. పైగా నీ ఫ్రెండ్సు కూడా వెళ్ళిపోయారు తమ్ముడు రిషి. కుదరదురా, నాన్న రావాలి. వస్తాడు. అప్పుడే నేను కేక్ కట్ చేస్తాను అని అటు వాకిటి వేపు చూస్తుండగా బైకును పార్కు చేసి పరిగెత్తినట్టు లోనికొచ్చాడు. తల్లి లాస్య అంటూ శ్రావణ్. అప్పటికే తండ్రిలో మార్పును గమనించింది లాస్య. తను రాసి జేబులో ఉంచిన ఉత్తరం తండ్రి చదివి ఉంటాడని గుర్తించింది. ఆ ఉత్తరమే తన తండ్రిలో మార్పు తెచ్చిందనుకుంది. వెంటనే నాన్న అంటూ దగ్గరికెళ్ళి వాటేసుకుంది. ఇద్దరి కళ్లలో అశ్రుధారలు. వాళ్ల మధ్య ఏం జరిగిందో తెలియకపోయినా అయోమయ పరిస్థితిలో తల్లి, తమ్ముడు కూడా కళ్లమ్మట కన్నీళ్లు తెచ్చుకున్నారు. పల్లవి, బాబూ మీరు దగ్గరకు రండి అన్నాడు శ్రావణ్. భార్య, పిల్లాడు కూడా శ్రావణ్ దగ్గరకు వెళ్లారు. తల్లి లాస్య, నన్ను క్షమించమ్మా. నువ్వు కూడా నన్ను క్షమించు పల్లవి. నాలో కలిగిన మార్పుకు, మాటలకు మీరు ఆశ్చర్యపోతున్నారు కదూ. అందుక్కారణం నా బంగారు తల్లి లాస్య నాకు రాసిన ఈ ఉత్తరమే. ఇదే నా కళ్ళు తెరిపించింది. తాగుడితో నా ఆరోగ్యం క్షీణిస్తుందన్నది నాకొక్కడికే తెలుసనుకున్నాను. కాని అది నా కూతురు గుర్తించింది. ఆ వ్యాధి నుంచి బయటికి రమ్మని నన్ను అప్రమత్తం చేసింది. అవును, సంపాదనంతా తాగుడికే ఖర్చుపెట్టి అప్పుల పాలై, ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకుని అధపాతాళానికి దిగజారిపోతున్న నన్ను ఈ ఉత్తరమే కళ్ళు తెరిపించింది. ఇదిగో, మీకు ప్రమాణం చేసి చెబుతున్నాను, ఇకపై నేను తాగను. ఇది నా ప్రియపుత్రిక లాస్య మీద ఒట్టు అంటూ చేతిలో చెయ్యేసి ముగ్గురిని అక్కున చేర్చుకున్నాడు కన్నీళ్లతో శ్రావణ్. అదేనండి మాక్కావాలి భార్య పల్లవి దీనంగా అంది. అవును నాన్న, నేను ఊహించినట్టే మీరు మారిపోయారు. ఇక మీరు తాగరని గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే మీరు ఒట్టు పెట్టుకున్నది నామీద కదా అంది లాస్య. తప్పకుండా తల్లి అంటూ తన మెడలో ఉన్న చిన్నపాటి గొలుసును తీసి లాస్య మెడలో వేసి విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటూ కూతుర్ని దీవించాడు శ్రావణ్. కొవ్వొత్తులను ఆర్పి కేకును కట్ చేసి 3 పీసులను తీసి తండ్రి, తల్లి, తమ్ముడి నోళ్లలో పెట్టింది లాస్య. అలాగే తల్లి, తండ్రి, తమ్ముడు కేకును కొద్దికొద్దిగా తీసి లాస్య నోటికందించారు.